హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ది నెట్ క్రాకర్ అండ్ ది ఫోర్త్ రీల్మ్స్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. మూవీ స్టార్టింగ్ సిబ్లింగ్స్ అయిన క్లారా ఫ్రిడ్జ్ ని చూపిస్తారు. వాళ్ళ మదర్ రీసెంట్ గా చనిపోయింది. వాళ్ళిద్దరు కలిసి ఒక ఎలుకని వాళ్ళ ట్రాప్ లో పడేయడానికి ప్లాన్ చేస్తారు. కాసేపైన తర్వాత ఆ ఎలుక వాళ్ళు పెట్టిన ట్రాప్ లో పడిపోతుంది. అప్పుడే వాళ్ళ మెయిడ్ వచ్చి మీ ఫాదర్ పిలుస్తున్నారు, కిందికి రండని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్లారా ఫ్రిడ్జ్ కిందికి వెళ్తారు. వాళ్ళ ఫాదర్ స్టాల్బమ్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వీటిని మీ మదర్ నాకు చనిపోయే ముందు మీకు ఇవ్వమని చెప్పి ఇచ్చిందని చెప్తాడు. దానితో అతని పెద్ద కూతురు లూయిస్, ఈ రోజు క్రిస్మస్ డే కాదు కదా, ఈ గిఫ్ట్స్ ని మాకు ఇప్పుడెందుకు ఇస్తున్నారని అడుగుతుంది. మీ మదర్ ఈ రోజు ఇవ్వమని చెప్పింది, కానీ మీరు ఈ గిఫ్ట్స్ ని క్రిస్మస్ ఈవినింగే ఓపెన్ చేయాలని వాళ్ళ ఫాదర్ చెప్తాడు. ఇక వాళ్ళు ఆ గిఫ్ట్స్ ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే క్లారా తన గిఫ్ట్ ని అప్పుడే ఓపెన్ చేసేస్తుంది. తన గిఫ్ట్ ఒక ఎగ్ షేప్ లో ఉంటుంది. ఇక దాన్ని చూసి క్లారా చాలా షాక్ అవుతుంది. ఇదేంటి, మమ్మ ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిందేంటి అని ఆలోచిస్తూ దాన్ని చెక్ చేస్తుంది. అది లాక్ చేసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయడానికి తన దగ్గర కీ కూడా ఉండదు. వెంటనే క్లారా వెళ్లి తన రూమ్ ని మొత్తం చెక్ చేస్తుంది. అయితే ఒక బాక్స్ లో తన మదర్ రాసి పెట్టిన లెటర్ ఉంటుంది. ఇక వెంటనే క్లారా ఆ లెటర్ ని చదువుతుంది. అయితే ఆ లెటర్ లో నీకు కావలసినవన్నీ నీ గిఫ్ట్ లో ఉన్నాయని ఉంటుంది. అది చదివి క్లారా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా సాడ్ గా కూడా ఫీల్ అవుతుంది. జస్ట్ అప్పుడే క్లారా ఫాదర్ తన దగ్గరికి వచ్చి, క్రిస్మస్ ఒక ఫెస్టివల్, మనకి నచ్చినా నచ్చకపోయినా ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ వస్తుంది, సో ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కాబట్టి త్వరగా రెడీ అవ్వు అని చెప్తాడు. ఇక అప్పుడే అతని పెద్ద కూతురు లూయిస్ తన మదర్ డ్రెస్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక స్టాల్బమ్ లూయిస్ ని కాసేపు అలాగే చూస్తాడు. ఎందుకంటే లూయిస్ సేమ్ తన మదర్ లాగే ఉంటుంది. అలాగే అతను, మనం కాసేపటి తర్వాత క్రిస్మస్ పార్టీకి వెళ్ళబోతున్నాం, త్వరగా క్లారాని రెడీ చేయమని లూయిస్ తో చెప్తాడు. ఇక లూయిస్ క్లారాని రెడీ చేస్తుంది. అయితే క్లారా మాత్రం ఎగ్ షేప్ లో ఉన్న తన గిఫ్ట్ ని పట్టుకొని అలాగే చూస్తుంది. అప్పుడు తనకి దానిపైన డి అనే లెటర్ కనిపిస్తుంది. వెంటనే తనకి అర్థమవుతుంది ఈ గిఫ్ట్ ని డ్రాసెల్ మేయర్ ప్రిపేర్ చేశాడని. డ్రాసెల్ మేయర్ ఒక ఫేమస్ మెజిషియన్ అని తన మదర్ తనకి ఎప్పుడూ చెప్తుండేది. అయితే డ్రాసెల్ మేయర్ కూడా క్రిస్మస్ పార్టీకి వస్తున్నాడని తెలిసి క్లారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫ్యామిలీ అంతా క్రిస్మస్ పార్టీకి వెళ్తుంటారు. దారిలో వాళ్ళ ఫాదర్, డిన్నర్ టైమ్ లో మంచిగా బిహేవ్ చేయండి, అలాగే మీ ఇద్దరితో కలిసి డాన్స్ కూడా చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా కుదురుగా ఒక దగ్గర ఉండమని చెప్తాడు. స్పెషల్ గా క్లారాకి అయితే నువ్వైతే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ఫైనల్ గా వాళ్ళు పార్టీకి వెళ్తారు. అక్కడ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక క్లారా మాత్రం వెళ్లి మెజిషియన్ డ్రాసెల్ మేయర్ ని కలుస్తుంది. అతను టాయ్స్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. అయితే అతను టాయ్ మెకానిజం సరిగ్గా పనిచేయట్లేదని కాస్త నాకు హెల్ప్ చేయమని క్లారాతో అంటాడు. దానితో క్లారా ఆ టాయ్ ని జాగ్రత్తగా చెక్ చేసి ఫిక్స్ చేసేస్తుంది. నెక్స్ట్ తన దగ్గరున్న ఎగ్ ని అతనికి చూపించి దాని కీ గురించి అడుగుతుంది. డ్రాసెల్ మేయర్ ఆ ఎగ్ ని చూసి, దీన్ని నేను ఒక స్మార్ట్ గర్ల్ కోసం ప్రిపేర్ చేశానని చెప్తాడు. ఆ స్మార్ట్ గర్ల్ ఎవరో కాదు, క్లారా మదరే. ఒక రోజు మీ మదర్ ఇక్కడికి వచ్చి తను ఒక్కతే ఆ రోజంతా రూమ్ లోనే ఉంది. తను ఎవరిని నమ్మదు. దీన్ని నేను మీ మదర్ కోసం ప్రిపేర్ చేసి తన రూమ్ బయట పెట్టానని చెప్తాడు. అతను చెప్పేదంతా నిజమేనని క్లారా అనుకుంటుంది. నెక్స్ట్ క్లారా అతన్ని కీ గురించి అడుగుతుంది. దానితో అతను కొన్ని కీస్ ని కనిపెట్టడం చాలా కష్టమని క్లారాతో అంటాడు. అప్పుడే చర్చ్ లో బెల్ రింగ్ అవుతుంది. దానితో అతను క్లారాని పైకి వెళ్ళమని చెప్తాడు. తను వెళ్లిపోయాక అతను తన ఓల్ తో తనని అబ్జర్వ్ చేస్తుండని చెప్తాడు. ఇక నెక్స్ట్ డ్రాసెల్ మేయర్ కూడా పైకి వెళ్లి స్పీచ్ ఇచ్చి అందరినీ గిఫ్ట్స్ తీసుకోమని చెప్తాడు. వెంటనే అందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ గిఫ్ట్స్ ని తీసుకుంటారు. ఇక క్లారా కూడా గిఫ్ట్ ని తీసుకోవడానికి వెళ్తుంటే తన ఫాదర్ ఆపి తనపై సీరియస్ అవుతాడు. ఎందుకంటే క్లారా ఆ పార్టీలో లేదు కదా, కనిపించకుండా ఎక్కడికి వెళ్లిపోయావని తనపై కోపడతాడు. కానీ క్లారా మాత్రం తనకి డాన్స్ చేయడం ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. దానితో తన ఫాదర్, ఎప్పుడు నీ గురించే ఆలోచించుకుంటావా అని సీరియస్ అవుతాడు. వెంటనే క్లారాకి కోపం వచ్చి, మీరు కూడా ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారు, మా గురించి ఎప్పుడైనా ఆలోచించారని సీరియస్ గా అంటుంది. దానితో తన ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ క్లారా తన గిఫ్ట్ ని వెతుక్కుంటూ ఒక గోల్డ్ కలర్ తాడుని పట్టుకుని వెళ్తుంటుంది. ఆ తాడు తనని ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్తుంది. అయితే అక్కడ చాలా పెద్ద క్రిస్మస్ ట్రీస్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే అక్కడున్న ఒక చెట్టు పైన తన గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఏంటో కాదు, ఒక కీ. ఇక క్లారా తను వెతుకుతున్న కీ ఇదే అయి ఉండొచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కీని తీసుకుంటున్నప్పుడు సడన్ గా ఒక ఎలుక వచ్చి ఆ కీని ఎత్తుకెళ్లిపోతుంది. వెంటనే క్లారా దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయితే ఆ ఎలుక ఒక మంచు నదిని క్రాస్ చేసి వెళ్తుంది. క్లారా కూడా దాని వెనకాలే వెళ్లాలనుకుంటుంది. బట్ క్లారా ఆ మంచు నది పైన అడుగు వేయగానే అక్కడున్న ఐస్ బ్రేక్ అవుతుంది. ఇక తను అక్కడే ఆగి బ్రిడ్జ్ కోసం చూస్తుంది. అప్పుడే తనకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. వెంటనే క్లారా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ తనకి ఒక నెట్ క్రాకర్
క్రాకర్ తన బూత్ లో నిద్రపోతూ కనిపిస్తాడు. నట్ క్రాకర్ అంటే ఎవరో కాదు, ఒక సోల్జర్. ఎవెల్ స్పిరిట్స్ నుంచి, డేంజర్ నుండి తన ఫ్యామిలీని కాపాడేవాడిని నట్ క్రాకర్ అని పిలుస్తారు. ఇక క్లారా ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా నట్ క్రాకర్ నిద్ర లేచి మీరు ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. అప్పుడు క్లారా తన ఫుల్ నేమ్ చెప్తుంది. వెంటనే అతను క్లారాకి తన తల వంచి సెల్యూట్ చేస్తాడు. అలాగే తన నేమ్ కెప్టెన్ ఫిలిప్ అని చెప్పి మీ మదర్ క్వీన్ మేరీ స్టాల్బమ్, మీరు మా ప్రిన్సెస్ క్లారా అని అతను చెప్తాడు. అలాగే మీరు ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడం చాలా డేంజర్, ఎందుకంటే ఇది 4వ రాజ్యం, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని చెప్తాడు. కానీ క్లారా ఎలాగైనా నేను ఈ దారిలోనే వెళ్ళాలి, కాబట్టి నన్ను ఎలాగైనా ఈ దారిలోనే తీసుకెళ్లమని ఆదేశిస్తుంది. ఇక కెప్టెన్ ఫిలిప్ క్లారాని ఒక హార్స్ పైన తీసుకెళ్తాడు. బ్రిడ్జ్ క్రాస్ చేయగానే క్లారాకి ఆ ఎలుక మళ్ళీ కనిపిస్తుంది. వెంటనే హార్స్ దిగి ఆ ఎలుక వెంట పడుతుంది. ఇక క్లారా ఆ ఎలుకని పట్టుకునే లోపే అది ఒక హోల్ లోకి వెళ్ళిపోతుంది. బట్ సడన్ గా చాలా ఎలుకలు ఒక పెద్ద షేప్ లో ఫామ్ అయి వెనుక నుండి క్లారాపై అటాక్ చేసి తనని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. వెంటనే కెప్టెన్ ఫిలిప్ వచ్చి ప్రిన్సెస్ క్లారాని కాపాడి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఈ ప్లేస్ లో సేఫ్ గా ఉండలేరని చెప్తాడు. ఫ్రెండ్స్, క్లారా మదరే మేరీ స్టాల్బమ్ తనే ఈ 4వ రాజ్యాన్ని సృష్టించింది. ప్రజెంట్ క్లారా మదర్ ఈ 4వ రాజ్యానికి క్వీన్. సడన్ గా అప్పుడే వాళ్ళకి మదర్ జింజర్ వాయిస్ వినిపిస్తుంది. తను ఈ ప్లేస్ కి ఎవరొచ్చినా కూడా వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్, మదర్ జింజర్ క్లారా మదర్ కాదు. క్లారా మదర్ చనిపోయింది కాబట్టి ప్రెసెంట్ ఆ రాజ్యానికి రూలర్ గా మదర్ జింజర్ ఉంది. ఇక మదర్ జింజర్ క్లారాని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ కెప్టెన్ ఫిలిప్ అది ఒక ట్రాప్ అని చెప్పి తనని హార్స్ పైన చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ రాజ్యంలోకి ఎవరైనా చొరబడడం మదర్ జింజర్ కి అస్సలు ఇష్టం ఉండదు. ఇక కెప్టెన్ ఫిలిప్ ప్రిన్సెస్ క్లారాని ప్యాలెస్ కి తీసుకెళ్తాడు. అక్కడున్న గార్డ్స్ క్లారాని లోపలికి వెళ్లకుండా ఆపుతారు. బట్ తన నేమ్ వినగానే చాలా భయపడి వెంటనే సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఇక ప్రిన్సెస్ క్లారా ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతుంది. తను నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే అందరూ తల వంచి సెల్యూట్ చేస్తుంటారు. ఎక్కడ చూసినా కూడా తన మదర్ క్వీన్ మేరీ ఫోటోసే ఉంటాయి. అయితే ఫస్ట్ క్లారా మీటింగ్ రూమ్ లోకి వెళ్తుంది. ఇక క్లారా నేమ్ వినగానే రూలర్స్ అందరూ నిలబడి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. ఇతని నేమ్ హాథన్, ఫ్లవర్స్ ల్యాండ్ కి రూలర్ నని చెప్తాడు. ఇతనేమో షివర్, స్నోఫ్లేక్స్ ల్యాండ్ కి రూలర్ నని, ఈవిడ షుగర్ ప్లమ్, స్వీట్స్ ల్యాండ్ కి రూలర్ నని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇక వాళ్ళు క్లారాని తన మదర్ గురించి అడుగుతారు. ఇక ప్రిన్సెస్ క్లారా తన మదర్ చనిపోయిందని చెప్తారు. దానితో అందరూ షాక్ అయి చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇక వాళ్ళు తన మదర్ సింహాసనం దగ్గరికి క్లారాని తీసుకెళ్తారు. నెక్స్ట్ షుగర్ ప్లమ్ మీరు మమ్మల్ని కాపాడటానికి వచ్చారా అని అడుగుతుంది. దానితో క్లారా లేదు, నాకు కొంచెం కూడా ఈ ప్లేస్ గురించి తెలియదని చెప్పి ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్తుంది. అలాగే కింగ్ మౌస్ నుంచి మదర్ జింజర్ నుండి కూడా ఎలా తప్పించుకొని వచ్చారో కెప్టెన్ ఫిలిప్ అంతా చెప్తాడు. దానితో రూలర్ షివర్ ఇదంతా మీ అదృష్టం, అందుకే మీరు 4వ రాజ్యం నుంచి తప్పించుకొని వచ్చారని అంటాడు. ఇక మనం ప్రిన్సెస్ క్లారా వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తాడు. కానీ క్లారా తన పార్టీకి తిరిగి వెళ్ళాలని చెప్తుంది. అయితే అతను మీరేం టెన్షన్ పడకండి, మీ రాజ్యానికి ఈ ప్రపంచానికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుందని చెప్తాడు. ఇక షుగర్ ప్లమ్ తనని ఇంకో రూమ్ కి తీసుకెళ్తుంది. అక్కడ క్లాక్ ని రన్ చేసి చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. సేమ్ అలాంటివే రాసెల్ మేయర్ కూడా యూజ్ చేస్తుంటాడు. షుగర్ ప్లమ్ క్లారాని డయల్ పైన నిల్చోమని చెప్తుంది. ఇక వాళ్ళు ఆ డయల్ పైన నిల్చోగానే అది మూవ్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ డయల్ చుట్టూ తిరగడంతో ఆ క్లాక్ లో నుంచి బయటికి వస్తారు. అక్కడ అందరూ పార్టీలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ అంతా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక షుగర్ ప్లమ్ అంటుంది, ఈ ప్రపంచంతో పోలిస్తే మీ ప్రపంచంలో టైం చాలా స్లోగా అవుతుందని చెప్తుంది. నెక్స్ట్ షుగర్ ప్లమ్ క్లారాని ఇంకో రూమ్ కి తీసుకెళ్లి మీరిక పేజెంట్ కోసం రెడీ అవ్వండి అని చెప్తుంది. తను కూడా క్లారాకి రెడీ అవడంలో హెల్ప్ చేస్తుంది. క్లారా చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అందరూ క్లారాని చూస్తుంటారు. ఇక పేజెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ క్లారా మదర్ మేరీ గురించి, అలాగే ఆవిడ ఈ టాయ్ ప్రపంచాన్ని ఎలా సృష్టించిందో చూపిస్తారు. క్వీన్ మేరీ అన్ని రాజ్యాలతో పాటు 4వ రాజ్యాన్ని కూడా సృష్టించిందని తన గురించి చెప్తుంటారు. మీ మదర్ ఈ ప్రపంచాన్ని సృష్టించడానికంటే ముందు ఒకప్పుడు అవన్నీ టాయ్స్, ఆ టాయ్స్ తో పిల్లలు ఆడుకునేవారు. కానీ మీ మదర్ వాటికి ప్రాణం పోసి జీవితాన్నిచ్చిందని షుగర్ ప్లమ్ క్లారాతో చెప్తుంది. నెక్స్ట్ తను క్లారాని ఇంకో రూమ్ కి తీసుకెళ్లి క్వీన్ మేరీ
మేరీ బిల్డ్ చేసిన ఇంజిన్ ని తనకి చూపిస్తుంది. అలాగే మీ మదర్ నా హెల్ప్ తో ఈ ప్రపంచాన్ని సృష్టించి వాటికి ప్రాణం పోసిందని, దానితో ఈ టాయ్స్ అన్నింటికి ఎమోషన్స్ వచ్చాయని చెప్తుంది. అలాగే షుగర్ ప్లమ్ కావాలనే మాతో మదర్ జింజర్ యుద్ధం చేయడానికి రెడీగా ఉందని అబద్ధం చెప్తుంది. అలాగే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఈ ఇంజిన్, కానీ ఈ ఇంజిన్ లాక్ చేసి ఉంది. మీ మదర్ లేకుండా ఈ లాక్ ని ఓపెన్ చేయలేమని షుగర్ ప్లమ్ అంటుంది. వెంటనే క్లారా తన దగ్గరున్న ఎగ్ ని బయటికి తీసి చెక్ చేస్తుంది. అయితే ఆ రెండింటికి సేమ్ లాక్ ఉంటుంది. దానితో క్లారా ఈ కీని ఒక ఎలుక ఎత్తుకుపోయిందని షుగర్ ప్లమ్ తో చెప్తుంది. ఎలాగైనా 4వ రాజ్యానికి వెళ్లి ఆ కీని నేను తీసుకురావాలని క్లారా అంటుంది. వెంటనే కెప్టెన్ ఫిలిప్ అక్కడికి వెళ్లడం చాలా డేంజర్ అని చెప్తాడు. దాంతో క్లారా మేబీ అందుకే తన మదర్ తనని ఇక్కడికి వచ్చేలా చేసిందేమోనని అంటుంది. ఆ రోజు నైట్ క్లారా పడుకున్నప్పుడు తనకి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ రోజు తన మదర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడు తన మదర్ క్లారాతో నేను ఒక ప్రపంచాన్ని సృష్టించాను. ఆ ప్రపంచంలో టాయ్స్ కి ప్రాణం పోసి లైఫ్ నిచ్చానని చెప్తుంది. ఆ టాయ్ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు నువ్వు కూడా చూస్తావని చెప్తుంది. ఇక క్లారాకి తన మదర్ గుర్తొచ్చి చాలా బాధపడుతూ టెర్రస్ పైనకి వెళ్లి ఆలోచిస్తుంది. నేను కీని కనిపెడతానో లేదో, ఒకవేళ ఆ కీ నాకు దొరకకపోతే తన మదర్ సృష్టించిన ప్రపంచం ఎండ్ అవుతుందని ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. అలాగే ఇప్పుడు తను చేసేది కరెక్టో కాదో చెప్పడానికి తన మదర్ తన దగ్గరుంటే బాగుండని అనుకుంటుంది. జస్ట్ అప్పుడే ఒక స్టార్ ఆకాశంలో నుండి పడిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది. దానితో క్లారా తను చేసేది కరెక్టేనని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే క్లారా ఆర్మీని ప్రిపేర్ చేస్తుంది. తను కూడా మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఉంటుంది. అప్పుడే షుగర్ ప్లమ్ తన దగ్గరికి వచ్చి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను మీతో రాలేనని చెప్పి ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ అప్పుడే ప్యాలెస్ ఎంట్రీ దగ్గర ఉండే సోల్జర్స్ క్లారా దగ్గరికి వచ్చి మేం కూడా మీతో వస్తామని చెప్తారు. ఇక నెక్స్ట్ ప్రిన్సెస్ క్లారా తన ఆర్మీతో కలిసి ఎలకను వెతకడానికి ప్యాలెస్ నుంచి బయటికి వెళ్తుంది. ఇక వాళ్ళు ఎలక కోసం ఫారెస్ట్ అంతా వెతుకుతుంటారు. అలా వెతుక్కుంటూ ఫైనల్ గా వాళ్ళు మదర్ జింజర్ ఉండే ప్లేస్ కి వెళ్తారు. ఇక సోల్జర్స్ లోపలికి వెళ్ళడానికి చాలా భయపడతారు. ఎందుకంటే అక్కడ చాలా ఫాగీ ఉంటుంది. కానీ క్లారా మాత్రం కొంచెం కూడా భయపడకుండా చాలా డైర్గా లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక సోల్జర్స్ కూడా తనని ఫాలో చేస్తూ వెళ్తారు. ఇక సడన్ గా సోల్జర్స్ అందరూ భూమి లోపల పడిపోతుంటారు. వెంటనే వాళ్ళంతా రంగుల రత్నం పైకి దూకుతారు. ఇక క్లారా లైట్స్ ఆన్ చేస్తుంది. అయితే ఎలుక రంగుల రత్నాన్ని కింద పడేయడానికి ట్రై చేస్తుంది. వెంటనే క్లారా రంగుల రత్నం నుండి కింద దూకగానే మౌస్ కింగ్ తనని పట్టుకొని మదర్ జింజర్ దగ్గరికి తీసుకెళ్తాడు. వెంటనే కెప్టెన్ కింగ్ కూడా మౌస్ కింగ్ వెనుకాలే వెళ్తాడు. అయితే మౌస్ కింగ్ క్లారాని తీసుకెళ్లి జోకర్స్ రూమ్ లో పడేస్తాడు. ఇక జోకర్స్ క్లారాని ఆట పట్టించి తనని చైర్ పైనకి తోసేస్తారు. ఇక ఆ చైర్ పైనకి వెళ్తున్నప్పుడు క్లారాకి తనకి కావలసిన కీ కనిపిస్తుంది. ఇక వెంటనే క్లారా ఆ కీని తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి మదర్ జింజర్ వచ్చి ఆ కీని తీసేసుకుంటుంది. దానితో క్లారా తన మదర్ చనిపోయిందని ఆ కీ తనకి కావాలని అంటుంది. సడన్ గా అప్పుడే కెప్టెన్ ఫిలిప్ వచ్చి మదర్ జింజర్ ని డైవర్ట్ చేసి క్లారా ఫిలిప్ ఆ కీని తీసుకొని అక్కడి నుంచి పారిపోతారు. కాస్త దూరం వెళ్ళాక క్లారా ఆ కీతో ఎగ్ ని ఓపెన్ చేసేస్తుంది. అయితే ఆ ఎగ్ లో అసలు ఏమీ ఉండదు. జస్ట్ అదొక మ్యూజిక్ బాక్స్ మాత్రమే. అయితే క్లారా ఇది ఒక మ్యూజిక్ బాక్సా అని చాలా ఫీల్ అయి డిస్టర్బ్ అవుతుంది. తనకు అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఆ కీని క్లారా ఫిలిప్ కి ఇచ్చేసి తనని ఒంటరిగా వదిలేయని అంటుంది. దానితో కెప్టెన్ ఫిలిప్ తనకి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాడు. ఇక ఇద్దరు కలిసి ప్యాలెస్ కి తిరిగి వెళ్తారు. ఇక ఆ కీని చూసి షుగర్ ప్లమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే వెళ్లి ఆ కీతో ఇంజిన్ ని అన్లాక్ చేస్తుంది. ఇక వెంటనే షుగర్ ప్లమ్ టిన్ సోల్జర్స్ అందరినీ ఈ ప్లాట్ఫామ్ పైన ఉంచమని ఆర్డర్ వేస్తుంది. అయితే కెప్టెన్ ఫిలిప్ మాత్రం ఈ టిన్ సోల్జర్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో మనకి తెలీదు, కాబట్టి వాళ్ళని ప్లాట్ఫామ్ పై ఇప్పుడే పెట్టొద్దని చెప్తాడు. అయినా కూడా షుగర్ ప్లమ్ వినకుండా చాలా చిన్న టిన్ సోల్జర్స్ ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పైన పెట్టి ఇంజిన్ ని ఆన్ చేస్తుంది. ఇక ఇంజిన్ ఆన్ అవగానే ఆ టిన్ సోల్జర్స్ కి ప్రాణం వస్తుంది. ఇక షుగర్ ప్లమ్ 4వ రాజ్యంపై అటాక్ చేయడానికి వెళ్ళండని ఆ టిన్ సోల్జర్స్ తో చెప్తుంది. దానితో క్లారా తన మదర్ కి ఇలా చేయడం ఇష్టం లేదని, తన మదర్ ఎప్పటికీ ఇలా చేయదని అంటుంది. ఇక అప్పుడే షుగర్ ప్లమ్ నిజ స్వరూపం బయటపడుతుంది. క్లారాని ఫిలిప్ ని అరెస్ట్ చేసి బంధించమని టిన్ సోల్జర్స్ తో చెప్తుంది.
ఇక వాళ్ళు క్లారాని ఫిలిప్ని మిగతా రూలర్స్ని బంధించిన రూమ్లోనే వీళ్ళని కూడా బంధిస్తారు. ఇదంతా నా వల్లే జరిగిందని క్లారా చాలా బాధపడుతుంది. తన దగ్గరున్న ఎగ్ మ్యూజిక్ బాక్స్ ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంది. అయితే దాని లోపల ఒక సీక్రెట్ మిర్రర్ ఉంటుంది. అప్పుడు క్లారా తన మదర్ తనతో ఏం చెప్పిందో మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. తన ఎబిలిటీస్ పైన తనకి నమ్మకం ఉండాలని తన మదర్ ఎప్పుడూ చెప్తుండేది. ఇక వెంటనే క్లారా ఫిలిప్ ని హెల్ప్ అడుగుతుంది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో దాక్కొని షుగర్ ప్లమ్ ఏం చేస్తుందో చూస్తుంటారు. సడన్ గా అక్కడికి ఒక ఎలుక వచ్చి వాళ్ళతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక క్లారా ఈ ఎలుక మాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందని అర్థం చేసుకొని ఇంజిన్ రూమ్ కి ఎలా వెళ్లాలని ఆ ఎలుకని అడుగుతుంది. దానితో ఆ ఎలుక అండర్ గ్రౌండ్ మురికి నుంచి వాళ్ళని ఇంజిన్ రూమ్ కి తీసుకెళ్తుంది. ఇక వెంటనే క్లారా మదర్ జింజర్ దగ్గరికి వెళ్లి షుగర్ ప్లమ్ చేయబోయే యుద్ధం గురించి చెప్పమని ఫిలిప్ తో చెప్పి పంపిస్తుంది. అలాగే మదర్ జింజర్ చాలా మంచిదని కూడా క్లారా ఫిలిప్ తో అంటుంది. నెక్స్ట్ క్లారా ఒక కొండ పైనకి ఎక్కి ఆ ఇంజిన్ ని ఆఫ్ చేస్తుంది. ఇంకోవైపు కెప్టెన్ ఫిలిప్ మదర్ జింజర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా తనతో చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ప్యాలెస్ కి వస్తుంటారు. అదే టైంలో క్లారా ఒక టాయ్ ఎలుక హెల్ప్ తీసుకొని సోల్జర్స్ ని డైవర్ట్ చేసి ఇంజిన్ రూమ్ లోకి సీక్రెట్ గా వెళ్తుంది. మరొక వైపు షుగర్ ప్లమ్ సోల్జర్స్ మదర్ జింజర్ రంగుల రత్నంపై అటాక్ చేస్తారు. అయితే మదర్ జింజర్ కావాలని సోల్జర్స్ తో టైం పాస్ చేస్తుంది. ఇక షుగర్ ప్లమ్ ఏమో మదర్ జింజర్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ కాసేపటికి ఆ రంగుల రత్నం నుండి కెప్టెన్ ఫిలిప్ బయటికి వస్తాడు. ఇంకోవైపు టిన్ సోల్జర్స్ కి ఇంజిన్ రూమ్ లో క్లారా ఉందని తెలిసి తనని పట్టుకోవడానికి వెళ్తారు. బట్ సడన్ గా మదర్ జింజర్ అక్కడికి వచ్చి ఆ టిన్ సోల్జర్స్ ని ఆపుతుంది. జస్ట్ అప్పుడే షుగర్ ప్లమ్ తన టిన్ సోల్జర్స్ హెల్ప్ తో మదర్ జింజర్ ని బంధిస్తుంది. ఆ టైంలో క్లారా ఇంజిన్ కింద దాక్కుని ఉంటుంది. ఇక మదర్ జింజర్ ని వాళ్ళు పట్టుకోగానే క్లారా బయటికి వచ్చి తన మదర్ కి ఇలా చేయడం ఇష్టం ఉండదని, తను ఎప్పటికీ ఇలా చేయదని షుగర్ ప్లమ్ తో అంటుంది. బట్ షుగర్ ప్లమ్ క్లారా చెప్పేది పట్టించుకోదు. పైగా క్లారాతో అంటుంది, మీ మదర్ అదే మా క్వీన్ తన ప్రజలందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని అంటుంది. క్లారా చెప్పేది అస్సలు వినదు. ఇక షుగర్ ప్లమ్ తన టిన్ సోల్జర్స్ తో మదర్ జింజర్ ని ప్లాట్ఫామ్ పైన పెట్టండని చెప్పి వెంటనే ఇంజిన్ ని స్టార్ట్ చేస్తుంది. బట్ అక్కడున్న భీమ్ మదర్ జింజర్ వైపుకి బదులుగా షుగర్ ప్లమ్ వైపు తిరిగి తనని టాయ్ లాగా మారుస్తుంది. షుగర్ ప్లమ్ తో పాటు మిగిలిన టిన్ సోల్జర్స్ అంతా కూడా టాయ్స్ లాగా చేంజ్ అయిపోతారు. ఇక ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది. దానితో మదర్ జింజర్ క్లారా హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే క్లారా కోసం స్పెషల్ విందు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అప్పుడే కెప్టెన్ ఫిలిప్ క్లారాని డ్రాప్ చేయడానికి వస్తాడు. మీరు ఈ రాజ్యానికి మళ్ళీ వస్తారా అని అడుగుతాడు. ఖచ్చితంగా వస్తానని, కానీ దానికంటే ముందు మీరు మా ప్రపంచానికి వచ్చి నా ఫ్యామిలీని కలవాలని ఫిలిప్ తో చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ బాయ్ చెప్పేసుకుంటారు. క్లారా తన ప్రపంచానికి తిరిగి వస్తుంది. అక్కడ పార్టీలో క్లారా డ్రాసల్ మేయర్ ని కలిసి తను చేయాల్సిన పనిని సక్సెస్ఫుల్ గా చేసి వచ్చానని చెప్తుంది. మీ మదర్ ఒక స్మార్టెస్ట్ ఇన్వెంటర్ అని డ్రాసల్ మేయర్ అంటాడు. ఇదంతా ఎందుకు ఎవరి కోసం చేశావని మీ మదర్ ని అడిగితే తనెప్పుడు క్లారా కోసమే చేశానని నీ పేరే చెప్పేదని అతను అంటాడు. దానితో క్లారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ తన ఫాదర్ ని కలిసి తనకి సారీ చెప్తుంది. అయితే తన ఫాదర్ కూడా తనకి సారీ చెప్తాడు. నేను నీతో అలా కోపంగా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు. ఇక క్లారా తన దగ్గరున్న ఎగ్ మ్యూజిక్ బాక్స్ ని ఓపెన్ చేసి తన ఫాదర్ తో డాన్స్ చేస్తుంది. ఆ మ్యూజిక్ విని మీ మదర్ తో ఫస్ట్ టైం నేను డాన్స్ చేసింది ఈ మ్యూజిక్ కి అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తుంటారు. దానితో ఈ మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.